హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ బాడీ మెజర్మెంట్ కస్టమర్స్కి అయితే కనుక ఎలా తీసుకుంటారో టైలర్ షాప్లో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా తీసుకోవాలి. ముందు షోల్డర్ దగ్గర నుంచి మనకి నడుము దగ్గర ఏ షేప్ అయితే మనం డ్రెస్కి పెట్టుకుంటామో అది చూసుకొని 14 ఇంచులు వచ్చిందండి. పొడవు వచ్చేసి 42 ఇంచులు పొడవు అయితే కనుక డ్రెస్ టాప్ పొడవు అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఈ భుజం వైపు నుంచి ఈ భుజానికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 14 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి మనకి వాళ్ళు బ్లౌజ్ వేసుకొని వచ్చారు కదా, డ్రెస్కి నార్మల్గా అయితే 7 ఇంచెస్ నెక్ అయితే కనుక సరిపోతుంది. బాగా డీప్ వాడితే కనుక 8 ఇంచెస్ అట్లా పెట్టుకుంటారు. వాళ్ళని మనం అడిగి మరి పెట్టాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా 7 ఇంచెసా 7.5 అని అడిగి కొలత అయితే కనుక తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్ అయితే 5 ఇంచెసా 6 ఇంచెసా అనేది మనం ఇలా చూసుకుంటే వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది, అక్కడికే పెట్టమన్నారు. అప్పుడు హ్యాండ్ పొడవు అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజు పొడవుకి ఎక్కడికి తీసుకున్నామో ఆ లూజు 12 ఇంచులు వచ్చిందండి. అలాగే చంక దగ్గర లూజ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చింది. ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కనుక కొలతలు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక బాడీ రౌండ్ అండి. రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్ వచ్చింది. 34 ఇంచెస్కి మనం డ్రెస్ కటింగ్ చేసుకునేటప్పుడు అయితే కనుక కలుపుకుంటాము. చెస్ట్ దగ్గర వచ్చేసి 36 వచ్చింది. అలాగే వేస్ట్ నడుము దగ్గర వచ్చేసి 29 ఇంచెస్ అయితే కనుక ఇలా వచ్చింది బాడీ మెజర్మెంట్. బాగా లాగి నొక్కి పెట్టి తీసుకుంటే 28 వస్తుందండి. డ్రెస్ అనేది లూజ్గానే వేసుకుంటాం కాబట్టి 29 అంటే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి కట్ మనకి ఎక్కడికి కావాలి అని కస్టమర్ని అయితే కనుక అడగాలండి. బాడీ ప్యాంట్ వచ్చేసి మనం 16-17 ఇంచెస్కి నడుము దగ్గరికి కట్టుకుంటాం కాబట్టి ఇలా కట్స్ అయితే కనుక ఒక 3-4 ఇంచెస్ కిందకే పెట్టుకుంటే బాగుంటుంది. సో కట్స్ వచ్చేసి 20 ఇంచెస్ వచ్చింది. హిప్ లూజు ఇలా రౌండ్గా కనుక తీసుకుంటే 40 ఇంచెస్ వచ్చింది. 40 ఇంచెస్కి మనం కటింగ్ మెజర్ చేసేటప్పుడు ఇలా 40 ఇంచెస్ సగం చేసుకుంటే 20 అవుతుంది. ఇదిగోండి ఇలా చూసుకుంటే కనుక 20 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ రకంగా కనుక మనం డ్రెస్ మెజర్మెంట్ తీసుకుంటే ఈజీగా డ్రెస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. కింద గేర్ లూజ్ వచ్చేసి ఎంత ఉంటుందో అనేది 20ని బట్టి మనకి కిందకి వెళ్ళే కొద్దీ ఇలా ఏ లైన్ కట్ లాగా వస్తుంది కాబట్టి 24-25 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ప్యాంట్ ఎక్కడికి కట్టుకుంటారో వాళ్ళని అడిగి కాళ్ళ కింద వరకు భాగానికి ఇలా పొడవు అయితే కనుక తీసుకుంటే 40 ఇంచులు వచ్చింది. కాళ్ళ దగ్గర లూజ్ వచ్చేసి ఈ విధంగా మనం కాలు రౌండ్గా పెట్టి చూస్తే కనుక 12 ఇంచులు ఇలా వచ్చింది. పొడవు ఇలా కరెక్ట్గా కింద వరకు తీసుకోవడం వల్ల మనకి కాళ్ళ దగ్గర మడత పడుతుంది. అప్పుడు కనుక సరిపోతుంది, లేదంటే కనుక పొట్టిగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ప్యాంటు హిప్ లూజ్ అయితే ఇలా 43 వచ్చింది. దానికి మనం కొలతలు చూసుకొని ఈ విధంగా కనుక బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి.